బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రెసెంట్ మనం డిజిటల్ యుగంలో ఉన్నాం, అంటే సైబర్ యుగంలో. కాస్త యామర్పాటుగా ఉన్న, అంటే అజాగ్రత్తగా ఉన్న మాయగాళ్ళు పొంచి ఉన్నారు. సైబర్ నేరాలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో మీకు తెలుసు. సరిహద్దులు దాటి ఎక్కడెక్కడి నుంచో మనల్ని వలవేసి పట్టుకుంటూ పూర్తిగా మన పర్సనల్ డేటాని బజారు పాలు చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇదే కరెక్ట్ వర్డ్ అని నేను అంటాను. ఎందుకు అంటే మన పర్సనల్ డేటా ఎప్పుడైతే బహిర్గతమైందో అది బజారు పాలైనట్టే. ఆబ్వియస్లీ ఇంక చేసేది లేక సూసైడ్ చేసుకోవటానికి కూడా సిద్ధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం కొద్దిగా ఎంతో పోగు చేసుకుంటాం డబ్బులు మన అవసరాల కోసం, చాలా కష్టపడతాం, కానీ క్షణాల్లో మాయమైపోతున్నాయి. ఇదంతా కూడా ఏంటి, మనలో అవేర్నెస్ లేకపోవడమే, మనం అలర్ట్గా లేకపోవడమే. సో ఇది చాలా యూస్ఫుల్ వీడియో అయితే నేను చెప్తాను. ఎందుకంటే మనతో పాటు ఎథికల్ హ్యాకర్, అలాగే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు హోల్డర్, నేషనల్ యూత్ ఐకాన్ అవార్డీ భరత్ గారు మనతో పాటు ఉన్నారు. ఎంటర్ప్రీనర్ కూడా. ఆయనతో మాట్లాడి చాలా వాల్యుబుల్ టైం మన కోసం స్పెండ్ చేశారు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోస్లో తెలుసుకుందాం. నమస్తే భరత్ గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు రెగ్యులర్గా చాలా బిజీగా ఉంటారు, మాకు తెలుసు. సో ఇంతకుముందు వరకు కొన్ని ప్రొఫెషనల్స్లో ఉన్న వాళ్ళు బిజియెస్ట్ పర్సన్స్ అని అనుకునేవాళ్ళు. బట్ ఎథికల్ హ్యాకర్ అనేటప్పుడు మీరు చాలా బిజీగా ఉంటూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఫ్రాడ్స్ సైబర్కి రిలేటెడ్గా జరుగుతున్నాయి కాబట్టి. సో హ్యాకింగ్ అనేటప్పటికీ మీకు ఈజీగా అనిపిస్తుంది, మాకు అది వినటానికి భయం అనిపిస్తుంది. సో హ్యాకింగ్ అనేటప్పటికీ అది మంచా చెడా, ఫస్ట్ క్లారిటీ ఇస్తారా మాకు? అసలు హ్యాకింగ్ అంటే ఏంటి? చాలామందికి హ్యాకింగ్ అనే వర్డ్ వింటేనే చాలా భయంగా ఉండిద్ది. అంటే కనుక వాళ్ళు మంచి చేస్తారు, చెడు చేస్తారన్న విషయం కాకుండా ఎక్కువగా చెడే చేస్తారన్న ఇంటెన్షన్తోనే ఫస్ట్ మనతో మాట్లాడుతూ ఉంటారు. సో యూజువల్గా ఏంటంటే కనుక మనము పెద్ద న్యూస్ ఛానల్స్ని చూసినట్లయితే కనుక హ్యాకింగ్ గురించి, హ్యాకర్ క్రెడిట్ కార్డ్స్ని హ్యాక్ చేశారు, హ్యాకర్ బ్యాంకులను హ్యాక్ చేశారు, అసలు హ్యాక్ అనే టెర్మినాలజీనే ఒక క్రైమ్ పార్ట్కి యాడ్ చేస్తారనమాట. అసలు విషయం ఏంటి అంటే కనుక హ్యాకింగ్ అనేది మంచి కాదు, చెడు కాదు, అదొక న్యూట్రల్ వెపన్. ఓకే, అంటే మంచికి వాడచ్చు, చెడుకి కూడా వాడచ్చు. ఉదాహరణకి ఒక వెపన్. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక నైఫ్ని తీసుకొచ్చి ఒక హౌస్ వైఫ్కి ఇవ్వండి, తను ఏం చేస్తారు? కట్ చేస్తారు కూరగాయలు చక్కగా, అంతే. సో ఒక నైఫ్ని తీసుకొచ్చి ఒక హౌస్ వైఫ్కి ఇస్తే కూరగాయలని చాప్ చేస్తారు. అదే నైఫ్ని తీసుకువెళ్ళి ఒక క్రిమినల్ చేతిలో పెడితే he will threaten someone. Yes. Okay, the object is same but the intention is different. అలాగే హ్యాకింగ్ అనేది మంచికి కాదు, చెడుకి కాదు, అది ఒక న్యూట్రల్ థింగ్ మాత్రమే. అయితే ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్స్ ఇంటెన్షన్ హూ ఈజ్ యూజింగ్ ఇట్. సో కొన్ని ఈ సైబర్ థీమ్గా వచ్చే మూవీస్లో కూడా హ్యాకర్స్ అనేటప్పటికి ఒక మాస్క్ వేసుకొని మీరు చెప్పినట్టు ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ క్రియేటెడ్గా మనం ఇప్పటివరకు చూడటం వల్ల ఒక హ్యాకర్తో జనరల్ కాల్ మాట్లాడాలి అన్నా కూడా భయమే. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు ఎలా మన పర్సనల్ డేటాని హ్యాక్ చేసేస్తారు అని. సో ఎలా మనం అలర్ట్గా ఉండాలి? అసలు ఆ పదం వింటే ఎందుకు భయం వేస్తుంది, అది ఫస్ట్ చెప్తారా? ఇక్కడ నేను ముందుగా మీకు చెప్పానండి, హ్యాకింగ్ అనే టెర్మినాలజీని మొదటి నుంచి కూడా ఒక క్షుద్ర పూజలు చేసే ఒక మాంత్రికుల్లాగే సృష్టించారు. ఇక్కడ విషయం ఏంటి అంటే డాక్టర్ని జనరల్గా డాక్టర్ బయటికి వెళ్ళి నార్మల్ టీ షర్టు ప్యాంట్ వేసుకొని వస్తే నేను డాక్టర్ అంటే కనుక ఎవరు వినరు, నమ్మరు. అండ్ జనరల్గా నేను డాక్టర్ అని చెప్పినా కూడా ఆ పదాన్ని నేను డాక్టర్ అని చెప్పినా కూడా మాట్లాడేటప్పుడు డాక్టర్కి ఇచ్చిన వాల్యూ కూడా ఎవరు వాళ్ళు అని, అది ఒక కోట్ వేసుకొని రమ్మని చెప్పండి, స్టెథోస్కోప్ వేసుకొని రమ్మండి, మీరు డాక్టర్ కాకపోయినా డాక్టర్ అనే ఇంటెన్షన్ మన మైండ్లో క్రియేట్ అవుతూ ఉంటుంది. మొదటి నుంచి అలా ట్యూన్ అయిపోయింది, మన మైండ్ సెట్ అనేది అట్లా ట్యూన్ అయిపోయింది. అలాగే హ్యాకర్ అనేసరికి హుడ్డీ అనే వేసుకుంటారు, ఆ తర్వాత మాస్క్ వేసుకుంటారు. ఇప్పుడు నేను జనరల్గా నార్మల్గా రెడీ అయ్యి వస్తే హ్యాకర్ అంటే ఎవరు నమ్మరు అంటిల్ ఐ స్పీక్ ఎవ్రీథింగ్ అబౌట్ దట్ ఇన్ డెప్త్. సో అలాగే మన మైండ్స్ అనేవి అలా ట్యూన్ అయిపోయింది. ఓకే, వీ షుడ్ గివ్ ద ప్రయారిటీ టు ద కంటెంట్ ఫస్ట్. మనం వారు ఎట్లా మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు, అండ్ తనకి ఎంత నాలెడ్జ్ ఉందో దాన్ని బట్టి తను ఏ ఫీల్డ్ చెందుతారని చెప్పి మనమే నిర్ణయించాలి. ఓకే, కానీ ఇక్కడ సినిమాల ప్రభావం వల్ల లేకపోతే కనుక సమ్ న్యూస్ ఛానల్స్ వల్ల ఏం జరిగిపోయింది అంటే కనుక ఒక డాక్టర్ అంటే ఇలాగే ఉంటారు, హ్యాకర్ అంటే ఇలాగే ఉంటారు, ఈ డ్రెస్లోనే ఉంటారు అని చెప్పి ఒక ఇంటెన్షన్ అనేది క్రియేట్ అయిపోయింది జనాల మనసులో.
సో దట్ షుడ్ బి చేంజ్ యాక్చువల్లీ. ఎస్. సో మీరు చెప్పారు ఒక న్యూట్రల్ వెపన్, దాన్ని ఎలా వాడితే అలా పని చేస్తుంది. కానీ ఇప్పుడు ఈజీ మనీకి అలవాటైపోయిన చాలామంది ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నారంటే ఇదే మార్గాన్ని. ఎక్కడ సైబర్ అనే దాంట్లో మోసపోయే వాళ్ళు ఎవరు ఉన్నారా ఎత్తుక్కునే పనిలో వాళ్ళు ఉంటున్నారు. మోసపోవడానికి అంటే ఫస్ట్ ఆశపడి మోసపోవడానికి రెడీగా ఉన్న దాంట్లో విక్టిమ్స్ ఉంటున్నారు. సో మనం ఎలా అలర్ట్గా ఉండాలి ఫస్ట్, అది అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే హ్యాకింగ్ అనేటప్పటికి ఏమేమి హ్యాక్ చేయొచ్చు, మన నుంచి వాళ్ళు లాక్కునే అంశాలు ఏంటి? సో జనరల్గా అయితే కనుక ఎ హ్యాకర్ కెన్ కంట్రోల్ ద వరల్డ్ విత్ హిస్ ఫింగర్స్. ఓ, ఒకప్పుడు మనకి మొబైల్ ఫోన్స్ ఇట్లాంటివన్నీ ఏమి ఉండవండి, అంతా కూడా డిజిటల్ ప్రపంచంలో ఏముండేవి కాదు. ఇప్పుడు ఒక మనిషి యొక్క టోటల్ సీక్రెట్ని మనం హ్యాండిల్ చేయాలి అంటే, ఒక మనిషిని పూర్తిగా చదవాలి అంటే తన ఫోన్ చదివితే సరిపోతుంది. ట్రూ. ఎస్ నో? సో ఫోన్ హ్యాక్ చేస్తే సరిపోతుంది. కనీసం తన వైఫ్కి కానీ లేకపోతే తన మదర్కి కానీ తెలియని సీక్రెట్స్ కూడా తెలిసిపోతాయి. యా, ద ఫోన్ ఈజ్ జస్ట్ లైక్ ఏ పర్సనల్ డైరీ. ఓకే, సో ఇక్కడ డిజిటలైజ్ అయిపోయేసరికి, డేటా మొత్తం డిజిటలైజ్ అయిపోయేసరికి ఓకే దాన్ని ఈజీగా హ్యాక్ చేయగలుగుతున్నారు హ్యాకర్స్ అనేవాళ్ళు. సో నా ఉద్దేశం ఏంటి అంటే, మనం డేటాని పూర్తిగా డిజిటలైజ్ చేయకూడదండి. కొంత మన మనసులోనే ఉంచుకోవాలి, మన మైండ్లో కూడా ఉంచుకోవాలి. అంటే ఇప్పుడు వాట్సాప్ ఉంది, నాకు కొంత పర్సనల్ ఉంటుంది, దానికి నేను లాక్ పెట్టేసుకుంటాను. ఫేస్బుక్కి ఇంకొక లాక్ పెట్టుకుంటాను, అండ్ కాంటాక్ట్స్కి నేను వేరే లాక్ పెట్టుకుంటాను. ఈవెన్ ఈమెయిల్, జీమెయిల్ వాటికి కూడా లాక్. ఇన్ని నేను లాక్స్ చేసుకుంటున్నప్పుడు ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా ఎవరో ఎక్కడి నుంచో ఎట్లా హ్యాక్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా ఎట్లా ప్రైవేట్ అయిపోతుంది, పర్సనల్ లైఫ్ డేటా అంతా ఎట్లా ప్రైవేట్ అవుతుంది అంటే, మీరు ఇందాకలో ఒక మాట చెప్పారు, ట్రూ. సో హ్యాకర్స్ కేవలం చేతి వేలతోనే ప్రపంచాన్ని ఆడిస్తున్నారు. ఇది ఒక ఇల్యూషన్, ఒక మ్యాజిక్ లాగా అనిపిస్తూ ఉంది. సో మ్యాజిక్ అయినా ఒక స్టేజ్ అక్కడి వరకు మనం నమ్ముతాం, కానీ ఇది నమ్మలేని నిజాలు సైబర్లో ఉంటున్నాయి. ఏంటి అది ఆ సీక్రెట్? సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మన పక్క వాళ్ళకి తెలియని నాకు ఎక్కడో ఉన్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సో దేర్ ఆర్ నంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఆర్ దేర్ ఇన్ దిస్ మ్యామ్. సో ఇక్కడ ఫస్ట్ పాసిబిలిటీ వచ్చేసరికి వీక్ పాస్వర్డ్స్. ఓకే. సో జనరల్గా కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ నేమ్ ఉండిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు భరత్, ఓకే, నా డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఉంటుంది. సో ఆ రెండింటిని కలిపి నా పాస్వర్డ్ అయిపోతుంది. The people use such kind of things, and as well as some people use the phone numbers. Okay. కొంతమంది ఫోన్ నెంబర్స్ వాడతారు, కొంతమంది వాళ్ళ నేమ్ వాడతారు, వాళ్ళ పెట్ నేమ్స్ వాడతారు. ఓకే, ఉదాహరణకి భరత్ @ నేను పుట్టిన ఇయర్, అదే నా పాస్వర్డ్ అనుకుందాం. నాలాగా పాస్వర్డ్ ఎంతమంది పెడతారంటే కనుక 100లో 30 మంది 40 మంది అదే పాస్వర్డ్స్ని వాడతారు. ఇంకో 20 మంది వాళ్ళ మొబైల్ ఫోన్ నెంబర్స్ని వాడతారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే స్ట్రాంగ్ పాస్వర్డ్ వాడతారు, బట్ స్టిల్ అక్కడ వాళ్ళు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకోరు. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకోకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, సమ్వన్ కెన్ డూ ద బ్రూట్ ఫోర్స్ అటాక్ అగైన్స్ట్ దేర్ అకౌంట్స్. బ్రూట్ ఫోర్స్ అంటే ఏంటి, ఒక మనిషి నార్మల్గా ఒక పాస్వర్డ్ని ఎంటర్ చేయడానికి దాదాపుగా 2 నుంచి 3 సెకండ్లు పడుతుంది ఓకే ఒక డివైస్లో. కానీ ఈ బ్రూట్ ఫోర్స్ అనే టెక్నాలజీ ద్వారా సెకండ్కి వచ్చి కొన్ని 100,000 పాస్వర్డ్స్ని ఎంటర్ చేయొచ్చు. అంటే ఒక మనిషి కంటే ఎన్నో వేల రెట్ల వేగంతో ఎన్నో వేల కోట్ల పాస్వర్డ్స్ మేము టెస్ట్ చేయొచ్చు విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లోనే. సో దాంతో బ్రూట్ ఫోర్స్ చేసి ఆ అకౌంట్లోకి ఈజీగా లాగిన్ అయిపోవచ్చు. మీరు సరిగ్గా చూస్తుంటే కనుక జేమ్స్ బాండ్ మూవీస్లో మీరు చూసే ఉంటారు, అంటే గ్రీన్ కలర్ టెక్స్ట్ పైకి వెళ్తూ ఉండేది, సరిగ్గా పాస్వర్డ్ మ్యాచ్ అని వస్తుంది. దట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ బ్రూట్ ఫోర్స్. అది నిజమైన అటాకే. సో అంతేకాకుండా ఇంకొంతమంది ఏంటంటే కనుక 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకున్నా కూడా వాళ్ళ పాస్వర్డ్స్ అనేవి హ్యాక్ అవుతూ ఉంటాయి. అది ఎలాగా అంటే కనుక ఇట్స్ ఆల్ అబౌట్ ద సోషల్ ఇంజనీరింగ్. సో హ్యాకింగ్ గుడా బ్యాడ్ అనేది చాలా వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సోషల్ ఇంజనీరింగ్ అంటున్నారు, ఏంటి దాంతో అలా మనం కంట్రోల్ చేయడానికి అవుతుంది అసలు? నేను చెప్పాను మీకు, 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకున్నా కూడా, అంటే మనకి పాస్వర్డ్ మన మొబైల్ ఫోన్కి ఉంటుంది, అండ్ ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసినా మనకు ఓటీపీ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఆ పాస్వర్డ్స్ని కూడా మనం బైపాస్ చేయొచ్చు. దెర్ ఈస్ నో సెక్యూరిటీ ఫర్ ఎనీథింగ్. ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే, ఇట్స్ అ ఆర్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద హ్యూమన్ మైండ్స్. అంటే ఒక మనుషుల యొక్క మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఈ సోషల్ ఇంజనీరింగ్ మనం వాడతాం.
యాక్చువల్గా సైబర్ క్రైమ్స్లో కానీ లేకపోతే సైబర్ సెక్యూరిటీలో కానీ ఈ సోషల్ ఇంజనీరింగ్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. క్రిమినల్స్ని పట్టుకోవటానికైనా లేకపోతే విక్టిమ్స్ని ఎరగా మనము పట్టుకోవటానికైనా కానీ, క్రిమినల్స్ విక్టిమ్స్ని పట్టుకోవటానికైనా కానీ లేకపోతే సెక్యూరిటీ రీసెర్చర్స్ క్రిమినల్స్ని పట్టుకోవటానికైనా కానీ సోషల్ ఇంజనీరింగ్ ఒక ముఖ్యమైన భాగంగా ఉపయోగపడుతుంది. ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే హ్యూమన్స్ ఆర్ ద వీకెస్ట్ లింక్ ఇన్ ద సెక్యూరిటీ చైన్. ఈ ప్రపంచంలో మీ మొబైల్ ఫోన్ సెక్యూరే. ఓకే, మీరు మంచి సెక్యూరిటీ ఎక్స్పర్ట్, ఒక పెద్ద ఫైర్ వాల్ని తయారు చేశారు మన భారతదేశం మొత్తానికి కూడా. బట్ స్టిల్ యు ఆర్ ఎ హ్యూమన్, యూ హ్యావ్ వీక్నెసెస్. ఐ విల్ టెల్ యూ ఎన్ ఎగ్జాంపుల్. ఒక సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఉన్నాడు, తనకి రీసెంట్గా ఒక మ్యారేజ్ అయింది. ఇండియాలోనే ద బెస్ట్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్, లా ఎన్ఫోర్స్మెంట్ మొత్తం తన్ని సలహాలు అడుగుతూ ఉంటుంది. అయితే తన వైఫ్కి గోల్డ్ అంటే పిచ్చి. ఓకే, డబ్బులు అంటే పిచ్చి కాదు, గోల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్. తనకు లింక్ వచ్చింది, ఆ లింక్ మీ క్లిక్ చేయగానే 1 lakh జ్యువెలరీ కేవలం 10,000 రూపీస్కి మాత్రమే అని చెప్పి ఆఫర్ పెట్టారు. అండ్ దట్ టు ఆ ఆఫర్ 5 minutes మాత్రమే అని చెప్పారు. ఓకే, సో అక్కడ ఒక వీక్నెస్ ఉంది. తనకి ఏంటి ఇంట్రెస్ట్? డబ్బుల కన్నా గోల్డ్ ఇంట్రెస్ట్. ఆబ్వియస్లీ చూస్తారు. అందులోనూ ఇంకా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే అది కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉంది ఆఫర్. తను రియలైజ్ అయ్యేసరికి 2 నిమిషాలు అయిపోయింది. 3 నిమిషాలు తలుపులు బదులు కొట్టుకుంటూ వచ్చి ఏమండి ఇట్లా నాకు గోల్డ్ ని పర్చేస్ చేయాలి, 10,000 రూపీస్ గోల్డ్ అంటారు. అతను చూసి ఇది ఫేక్ అండి అని చెప్తారు తన వైఫ్ కి. ఫేక్ అండి వద్దమ్మా అని చెప్తారు. అయితే కనుక ఒకవేళ అది నిజంగా ఫేక్ అయితే ఐ విల్ లూజ్ 10,000 రూపీస్. అది నిజంగా ఫేక్ కాదంటే ఐ విల్ లూజ్ 1 lakh రూపీ జ్యువెలరీ. 90,000 సేవ్ అవుతుంది కదా అక్కడ. అవును, అందరూ అలాగే ఆలోచిస్తారు. ఓకే, సరే అయితే కనుక 10,000 రూపీస్ నేను ఇవ్వను, నా వల్ల కాదు, ఎందుకంటే అది ఫేక్ వెబ్సైట్ అని ఆర్గ్యూ చేస్తాడు. 10,000 రూపీస్ నాకు ఆ మాత్రం ఖర్చు పెట్టలేవా అంటే 10,000 రూపీస్ కంటే అంటే నాకంటే 10,000 రూపీస్ ఎక్కువ ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తారు అనమాట. అంటే 10,000 కంటే నాకంటే 10,000 ఎక్కువ, లెట్స్ డివోర్స్. నన్ను అర్థం చేసుకుని ఎంతేనా డివోర్స్. థింగ్స్ ఆర్ లైక్ దట్. అంతేకాకుండా అదొక ఎగ్జాంపుల్. ఒక సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అయినప్పటికీ కూడా తను ఏమీ చేయలేని పరిస్థితి. తన రిలేషన్ కాపాడుకోవాలంటే ఆ 10,000 ఇవ్వాలి, పే చేయాల్సిందే. ఓకే, సో ఇట్లా ఎంత తెలిసినా కూడా మనం ఏమీ కొన్ని చేయలేని సిచ్యువేషన్స్. వై? బికాస్ వీఆర్ హ్యూమన్స్, వీఆర్ బైండ్ అప్ విత్ ద లాట్ ఆఫ్ ఎమోషన్స్. ద అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ 2017లో ఒక ఆర్మీ ఆఫీసర్కి ఒక ఫేక్ ప్రొఫైల్ వచ్చింది. ఓకే, సో అండ్ తను ఆ ఆఫీసర్ చక్కగా కమ్యూనికేట్ చేశాడు, బాగా మంచి ర్యాప్ బిల్డ్ అయింది. అది పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకునే దాకా వెళ్ళింది, ఆ తర్వాత ఇంటర్నల్ ఆర్మీ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకునే దాకా వెళ్ళింది. సో ఇక్కడ విషయం ఏంటి, ఆఫ్టర్ దాట్ మన లా ఎన్ఫోర్స్మెంట్ ఏం చేసిందంటే ఇమ్మీడియట్గా తనని సస్పెండ్ చేసి తన మీద ఎంక్వైరీ చేసి తర్వాత న్యూస్ పేపర్లో కూడా వచ్చింది, న్యూస్ ఛానల్స్లో కూడా వచ్చింది. అదంతా వేరే విషయం. ఇక్కడ తన వీక్నెస్ ఏంటి, ఆపోజిట్ జెండర్. అట్లా ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ వీక్నెసెస్. కొంతమందికి మంచోళ్ళుగా బిహేవ్ చేయటం అంటే ఇష్టం, కొంతమందికి బ్లడ్ డొనేట్ చేయడం అంటే ఇష్టం. వాళ్ళ బ్లడ్డే కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ బ్లడ్ కూడా డొనేట్ చేస్తారు. ఓకే, అది ఒక వాళ్ళ వీక్నెస్. వీక్నెస్ అంటే అది చెడు కాదు, అది ఒక బలహీనత, మంచి చేయాలన్న బలహీనత. ఓకే, ఇంకోటి ఏంటంటే కనుక కొంతమందికి డబ్బులు సంపాదించాలన్న వీక్నెస్, ఇంకొంతమంది హీరోయిన్స్ని కలవాలన్న వీక్నెస్. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వీక్నెస్ అనేది ఉంటుంది. ఎవ్రీవన్ హ్యావ్ ద వీక్నెస్. సో ఆ వీక్నెసెస్ని ఎక్స్ప్లాయిట్ చేయటమే సోషల్ ఇంజనీరింగ్. ఓకే, ఇప్పుడు మీరు ఎంత పెద్ద పర్సన్ అయినా కానీ, ఈవెన్ యు ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ ట్రైన్డ్, బట్ స్టిల్ యు ఆర్ ఎ హ్యూమన్, యూ హ్యావ్ ఎ వీక్నెసెస్. ఓకే, ఎక్స్ప్లాయిటింగ్ ద వీక్నెసెస్ ఈజ్ కాల్డ్ సోషల్ ఇంజనీరింగ్. ఈ సోషల్ ఇంజనీరింగ్ అనేది లేకుండా ఏ క్రైమ్ కూడా ఫుల్ఫిల్ అవ్వదు. సో ఇక్కడ హ్యూమన్ సైకాలజీ అనేది హ్యాకర్స్ లైక్ అంటే ఇందులో ఎథికల్ హ్యాకర్స్ కాకుండా దీన్ని ఏదైతే చెడుకి వాడాలి అనుకుంటున్న వాళ్ళు క్యాచ్ చేసే పాయింట్ హ్యూమన్ ఎమోషన్ వీక్నెస్. సో ఇది ఎందుకు అంటే ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాల్సి వచ్చింది. ప్రతి ఒక్కరు మేం స్ట్రాంగ్, నన్ను ఎవడు మోసం చేయలేడు అని అనుకుంటారు. వచ్చే ఆఫర్స్ ఉంటాయి కదా, అది వీక్నెస్సే కదా. ఎందుకంటే 10,000 నేను చెప్పినట్టు ఒక 1 lakh వర్తబుల్ గోల్డ్ 10,000కి విత్ ఇన్ సెకండ్స్ ఆఫర్ అనేటప్పటికి ఆబ్వియస్లీ మనసు అటే లాగేస్తూ ఉంటుంది. అమ్మ ఒకవేళ ఇది క్లిక్ చేయకపోతే మనం
లాస్ అయిపోతామా అన్న ఆలోచన వస్తుంది ఏంటో. ఎవరో పెట్టిన ఆఫర్ని మనం అది యూజ్ చేసుకోకపోతే మనం లాస్ అయిన ఫీలింగ్ ఎందుకు వస్తుంది? మళ్ళీ మనం మన పర్సనల్ లైఫ్ని, మన పర్సనల్ అమౌంట్ని లాస్ చేసుకోవడానికి ఈ వీక్నెస్. సో ఇందులో చాలా చాలా అయితే డెప్త్ సబ్జెక్ట్ అయితే ఉంది. సో హ్యాకింగ్ అనేటప్పటికీ ఇది గుడ్డా బ్యాడా అనేది మనం డిసైడ్ చేయడం కాదు. ఇట్స్ ఎ న్యూట్రల్ వెపన్. ఈ వెపన్ని ఎలా వాడుతున్నారో ఇప్పుడు మనం సైబర్లో నోట్ అవుతున్నటువంటి చాలా కేసెస్ కూడా చూస్తున్నాం. కాబట్టి సోషల్ అవేర్నెస్, సోషల్ ఇంజనీరింగ్ అనేది చాలా మస్ట్ అని చెప్తున్నారు ఎథికల్ హ్యాకర్ భరత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.